అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. డిసెంబర్ 28, 2025 రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కార్పొరేషన్ ప్రస్తుత రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలగాని అనిల్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు ఇచ్చేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొలగాని అనిల్ గారు ఏర్పాటు చేసుకున్న ప్రస్తుత రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీంద్రెడ్డి గారు, డిసిసి సెక్రటరీ మూల కృష్ణారెడ్డి గారు, కాశెట్టి దామోదర్ గారు, అరళి చంద్రయ్య గౌడ్ గారు, జంగంపల్లి మల్లయ్య గారు, కూన దామోదర్ గారు, కూడలి అశోక్ గారు, ఎన్ఎస్ఏ నాయకులు అనిల్ గారు, అనుత్ రాము, బొడ్డు శ్రీనివాస్, నరేష్, వినయ్, నగేష్ గారు, పెంట శేఖర్, ఆమీర్, మనోజ్, వంశీ, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, దాసరి మల్లయ్య, శరత్ చంద్ర, ఇమ్రాన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అర్బన్ అధ్యక్షులుగా మన వైద్యుల అంజన్ కుమార్ గారికి సుస్వాగతం. ఈరోజు మన డివిజన్లో ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమానికి ముందుగా విచ్చేసిన డివిజన్ ప్రజలకు నాయకులకు సుస్వాగతం. ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక నిమిషం మన అంజన్ కుమార్ అన్న మాట్లాడగలిసిన కోరుతున్నాను. ఈరోజు దిగులవట్టపల్లిలోని 2, 3 డివిజన్లలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు, అదే సందర్భంగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కొనగల అనిల్ గారు, రాజన్న గారు, దామోదర్ గారు, ముఖ్యంగా మా సీనియర్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి అన్న గారు, మూల రవీందర్ రెడ్డి గారు, మూల కృష్ణారెడ్డి గారు, ఇక్కడికి నాతో పాటుగా విచ్చేసిన కోకిల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా దేశ స్వాతంత్రం పోరాటాలు చేసి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా దేశంగా నిలిపించిన కాంగ్రెస్ పార్టీని ఇలా మనము ఈ రకంగా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఈ డివిజన్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. రాబోయే రోజుల్లో మీరందరూ ఇట్లే కలిసి నాకు చాలా సంతోషం. మీరందరూ ఈ విధంగా కలిసి జెండాలు చేయడం నేను నిజంగా కూడా గర్విస్తున్నా. ఎందుకంటే ఇట్లా కలిసి మెలిసి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% మన సర్వే ప్రకారంగానే టికెట్ల కార్యక్రమం ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కొత్తపల్లి కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగులటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.